వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్. నమస్తే. నమస్తే అండి. సార్, పైల్స్ ఇప్పటికే దీని మీద చాలా అవేర్నెస్ అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కొద్దిమందికి కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. అసలు ఈ పైల్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి, మేము మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము, మంచిగా నీళ్ళు తాగుతూ ఉన్నాము, అయినా ఎందుకు ఇది ప్రాబ్లం వస్తుంది అంటుంటారు. అసలు ఈ పైల్స్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? సో పైల్స్ అనగానే చాలా మంది భయపడతారు. ఏంటంటే రక్తం పడగానే పైల్స్ అనుకుంటుంటారు, కొంచెం పెయిన్ రాగానే పైల్స్ అనుకుంటుంటారు. అంటే మలద్వారంలో ఏది ఉన్నా ఏమైనా కానీ ఫస్ట్ గుర్తొచ్చేది మనకి పైల్స్ కాకుండా చాలా డిసీజెస్ ఉన్నాయి. కానీ మనకు మైండ్లో ఎలా చేశారంటే పైల్స్ అంటే రక్తం పడుతుంది, పైల్స్ అంటే ముద్దలాగా ఉంటాయి, పైల్స్ అంటే నొప్పి ఉంటుంది, ఒత్తుకుంటుంటుంది, నిల్చోనికి రాదు. ఒకవేళ ఏదైనా చేస్తే లోకల్ లాంగ్వేజ్లో చేస్తే కనుక వేడి చేసింది అని అంటుంటారు. యూజువల్గా వేడి చేసింది అంటే ఏంటంటే రక్తం పడుతుంది, మోషన్లో రక్తం పడ్డదంటే మన లాంగ్వేజ్లో వేడి చేసింది అని అర్థం. సో అట్లా వేడి చేయంగానే వాళ్ళకి పైల్స్ ఉన్నాయని వాళ్ళే కన్ఫర్మ్ చేసేసుకుంటాం. మనకు చేతికి కొన్ని పిలికలు లాంటివి తగులుతుంటాయి, స్కిన్ ట్యాగ్స్ అంటుంటాం కదా, వాటిని పుల్పిల్ అంటుంటాం మామూలుగా. ఆ పుల్పిల్ లాంటివి తగిలినా కానీ దాన్ని చూసి కూడా పైల్స్ అనుకుంటుంటాం. బట్ పైల్స్కి సపరేట్ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే కనుక పైల్స్ అనేది నిర్ధారణ చేసే కొన్ని లక్షణాలు అనేది ఇవాళ చెప్తాను. సో ఒకటి ఫస్ట్ పెయిన్లెస్ బ్లీడింగ్ అనేది మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. అంటే రక్తం పడుతుంది, కానీ ఎప్పుడైతే పెయిన్ లేకుండా రక్తం పడుతుంది అంటే కనుక అది ఫస్ట్ మనకు మైండ్లో రావాల్సింది పైల్స్. అట్లా అని చెప్పేసి పైల్స్ ఒకటే కాదు, కొన్ని రకాల క్యాన్సర్లో కూడా మనకు పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది. బట్ ముఖ్యంగా నార్మల్గా చూసుకుంటే, ఎందుకంటే ప్రతిసారి బ్లీడింగ్ పడ్డప్పుడల్లా అది క్యాన్సర్ ఏం కాదు అది. సో బ్లీడింగ్ పడుతుంది అంటే ఫస్ట్ మనము చూయించుకోవాలి, 100% చూయించుకోవాలి. అంటే ఏదో ప్రాబ్లం ఉంది, యానల్ కెనాల్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఈ పైల్స్ అనగానే ఏంటంటే ఫస్ట్ రక్తం పడుతుంది, ఆ రక్తం పడేది కూడా పెయిన్లెస్ ఉంటుంది. అండ్ రెండోది మోషన్ అడ్డం పడుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ పైల్స్ అనేవి ముద్దలుగా పెరుగుతాయి. అంటే యానల్ కెనాల్ చుట్టూ ముద్దలు పెరుగుతాయి. ముద్దలు పెరిగే వరకు ఏమవుతుంది, రోడ్డు ఏదైతే ఉందో చిన్నగా అయిపోతుంది. దగ్గరికి అయిపోయే వరకు మోషన్ రాదు అందులోకి. వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆ పైల్స్ ని ఏలు పెట్టి ఒత్తడము, లేకపోతే ఏలు పెట్టి తోయడము, ఇట్లాంటివి చేస్తేనే మోషన్ బయటకు వస్తుంటుంది. అంటే మోషన్ పోయే దారి ఏదైతే ఉందో కొంచెం అడ్డం పడినట్టు అనిపించడము, లేకపోతే దారి డిఫికల్ట్ అనిపించినట్టు అనిపించడము, ఏలు పెట్టుకొని పుష్ చేసుకోవాల్సిన అవసరం, ఇట్లాంటివన్నీ ఉంటాయి పైల్స్. అంటే వాళ్ళకు తెలుస్తూ ఉంటుందా మోషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పైల్ తగులుతుంది అనే ఫీలింగ్ ఉంటుందా సార్? 100%. ఎందుకంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 తగలదు, కానీ గ్రేడ్ 3 గ్రేడ్ 4 వచ్చే వరకు వాళ్ళకు ఒక మాస్ ఏదో గడ్డ లాంటివి తగులుతుంటుంది, తెలిసిపోతుంటుంది. ఆ గడ్డని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చూయించుకోకుండా అలాగే వదిలేసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంటారు. మోషన్ పోవడానికి ఎట్లయితే అడ్జస్ట్ చేసుకోవాలో అట్లా లోపలికి పుష్ చేయగానే మోషన్ వస్తుంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మోషన్ వచ్చినప్పుడల్లా ఆ పైల్స్ కూడా కిందికి ఇక్కడ ఏంటి అంటే గ్రేడ్ 3 గ్రేడ్ 4 వచ్చే వరకు పెయిన్ ఉంటుంది, గ్రేడ్ 1 గ్రేడ్ 2 పెద్దగా పెయిన్ ఉండవు. కొన్నిసార్లు ఏంటి అంటే వీళ్ళు తోసుకునే క్రమంలో గోరు తగలడం ఇట్లాంటివి అయినప్పుడు బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటాయి. ఆ ప్రెషర్తో ఒకసారి బస్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే పైల్స్ అంటే రక్తనాళాలు, అందులో ఏం కండగానే అట్లాంటిది ఏం పెరగదు, అందులోనే రక్తనాళాలే. ఆ రక్తనాళాలు ఒకసారి ప్రెషర్కి లోన్ అయితే ఇచ్చుకపోతుంది, పగిలిపోయి అందు నుంచి మొత్తం రక్తం కారడం ఇట్లాంటివి చూస్తాం. అందుకే పెయిన్లెస్ బ్లీడింగ్ అని అంటుంటాం అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ సంకేతాలు కనపడతా ఉన్నాయి సార్. చాలా వరకు కూడా ఇప్పుడు కొన్ని వేరియంట్స్ అది రూపాంతరం చెందుతూ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్లకు అలవాటు పడిపోయారు. ఎక్కువసేపు కూర్చున్నా కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని ఒక ఆర్టికల్ చదివాను. సో నిజంగానే అది ఎక్కువసేపు కూర్చుంటే మనకి పైల్స్ వచ్చే అవకాశం ఉంటుందా ఏంటి సార్? ఇక్కడ ఏంటి అంటే కోవిడ్ సరే, అది వైరస్ అనేది వేరియేషన్స్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 1 year 2 years అది చేంజ్ అవుతూ ఉంటుంది. మ్యూటేషన్స్ అంటున్నారు కదా, మ్యూటేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొత్త వైరస్ వచ్చే మ్యూటేషన్ ఎంతవరకు మనకు కాజ్ చేస్తుంది డిసీజ్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో మనం తీసుకున్న వ్యాక్సిన్ వల్ల కొంచెం వరకు కవరేజ్ అనేది ఉంటుంది. అంత ఈజీగా ఫస్ట్ అటాక్ వచ్చినట్టుగా అంత ఈజీగా రాదు. అయితే ఇక్కడ కోవిడ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకుంటేనే బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది అని చెప్పేసి మనకు కోవిడ్ అప్పుడు 1 or 2 వేరియంట్స్ వచ్చినప్పుడు అప్పుడు మనకు అదే చెప్పారు. సో అది చెప్పే వరకు అందరూ ఏం చేశారంటే అందరు కోవిడ్ టైంలో ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా మందికి కాన్స్టిపేషన్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. ఆ టైంలోనే చాలా మంది పైల్స్తో బాధపడడం స్టార్ట్ అయ్యారు. అంతకుముందు అంత పెద్దగా డిసీజ్ లేకుండే పైల్స్ డిసీజ్, బట్ ఈ కోవిడ్ తర్వాత చాలా ఎక్కువైపోయింది. సో ఇక్కడ మీరు అడిగారు సిట్టింగ్లో కూర్చుంటే పైల్స్ ఎక్కువ వస్తాయా అని చెప్పేసి. యాక్చువల్గా సిట్టింగ్కి పైల్స్కి ఏం సంబంధం లేదు. ఎప్పుడు సంబంధం ఉంటుంది అంటే తినుకుంటూ అట్లే కూర్చొని వాటర్ తాగకుండా ఒకటే ప్లేస్లో కూర్చోవడం వల్ల వాళ్ళు కాన్స్టిపేషన్. ఇప్పుడు మనకు నడిస్తేనే మనకు పేగులు కానీ కదలికలు ఉంటాయి. మనం ఒకటే దగ్గర కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు ఏదైనా పేషెంట్ ఉన్నారు, బెడ్ రిడన్ పేషెంట్ ఉన్నారు, బెడ్ రిడన్ పడుకొని ఉన్నాడు, మనం ఫుడ్ ఇస్తున్నాము బట్ కింద నుంచి ఏం లేదు అవుట్పుట్, అట్లాంటి వాళ్ళకి కాన్స్టిపేషన్ వస్తుంది. ఎందుకంటే పేగులు తిరగవు.
సో పేగులు మంచిగా తిరగాలంటే మంచి బ్రిస్క్ వాకింగ్ చేస్తూ ఉండాలి, వామ్ వాటర్ తాగుతూ ఉండాలి, అట్లీస్ట్ 4-5 లీటర్స్ వాటర్ తీసుకోవాలి, కొంచెం పీచు పదార్థాలు తీసుకోవాలి. ఇట్లాంటివి తీసుకొని మీరు 10 గంటలు కూర్చున్నా ఏం కాదు. బట్ ఏవి తీసుకోకుండా ఒకటే ప్లేస్లో 10-15 గంటలు కూర్చుంటే 100% పైల్స్ వచ్చే అవకాశం. ఓకే, ఎట్లాంటి ఆహార పదార్థాలని అవాయిడ్ చేయాలి సార్ ఇట్లా? అంటే పైల్స్ మీరు వచ్చేసేసి 3rd, 4th స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే సర్జరీ కంపల్సరీ అన్నారు. మరి మేము ఫస్ట్లోనే గుర్తించాము, కొంచెం మాకు ఈ సింటమ్స్ ఉన్నాయని చెప్పి తెలిసింది టెస్టులు చేయించుకుంటే. ఎట్లాంటి ఆహారాన్ని అవాయిడ్ చేయాలి, ఎట్లాంటి ఆహారాన్ని తీసుకోవాలి? సో ఈ పైల్స్కి సడన్గా ఎవరికి పైల్స్ రావు, 1 ఇయర్లోనో 2 ఇయర్స్లో కూడా రావు. పైల్స్ రావాలంటే ఒక స్టేజ్ ఉంటుంది, ఏంటంటే స్లోగా ప్రెషర్ బిల్డప్ అయ్యే కొద్దిగా పైల్స్ వస్తూ ఉంటాయి. సో అట్లా బిల్డప్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ వచ్చే సిమ్టమ్ ఏంటి అంటే చిన్న కట్ అవుతుంది, దాన్ని ఫిషర్ అంటుంది. ఓకే, యానల్ కెనాల్లో సడన్గా పైల్స్ ఎవరికి రావు. ఫస్ట్ ఏదో ఒక సిమ్టమ్ ఇస్తుంది బాడీ, మీరు చూయించుకోవాలి, మీరు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి అని మనకు ఒక అవకాశం ఇస్తూ ఉంటుంది. ఆ అవకాశం ఏంటి అంటే చిన్న ఫిషర్ లాంటిది వస్తుంటుంది, అంటే పెయిన్ ఉంటుంది, మెల్లగా మోషన్ పోయిన తర్వాత బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, మెల్లగా 1-2 డ్రాప్స్ రక్తం పడుతూ ఉంటుంది. ఆ టైంలోనే మనము అలర్ట్ అయిపోవాలి, ఓకే నాకు యానల్ కెనాల్ ఏదో ఇండికేషన్ ఇస్తుంది, నేను ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి, లేకపోతే నెక్స్ట్ స్టేజ్ పైల్స్కి ఎంటర్ అవుతాము అని చెప్పేసి. సో ఈ స్టేజ్లో మనం వదిలేస్తే కనుక పైల్స్ స్లోగా గ్రేడ్ 1, 2, 3, 4 అని మారుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మోషన్ పోయే ద్వారం అనుకుంటే కనుక ఇక్కడ మనకి రక్తనాళాలు ఉంటాయి. ఓకే, సో మోషన్ పోయేటప్పుడు గట్టిగా ముక్కిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ మోషన్ ఈ గోడలకు అంటుకుంటూ వస్తుంది, ప్రెషర్తో వస్తుంది. ముఖ్య వరకు ఏమవుతుందంటే ఈ ప్రెషర్ వలన ఇక్కడున్న రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి సాగుతూ ఉంటాయి అన్నట్టు, ఇట్లా సాగడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవి యానల్ కెనాల్ మోషన్ ద్వారం లోపలనే కనుక సాగితే గ్రేడ్ 1, 2 అంటాం. ఓకే, ఒకవేళ మోషన్ కెనాల్కి ద్వారం నుంచి బయటికి రావడం స్టార్ట్ అయితే దాన్ని 3 అంటాం. ఈ 3 స్టేజ్లో కూడా ఇవి మళ్ళీ మోషన్ అయిపోయిన తర్వాత లోపలికి ష్రింక్ అయిపోతాయి, ఆటోమేటిక్ లోపలికి వెళ్ళిపోతాయి. ఓసారి వెళ్ళిపోకపోతే మనం తోసుకున్నా వెళ్ళిపోతుంది, కానీ ఇంకా అట్లే ప్రెషర్ ఇచ్చుకుంటూ పోతే అది ఇంకా మొత్తం బయటకు వచ్చేసేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇది గ్రేడ్ 4 అంటాం. ఈ గ్రేడ్ 4 మీరు తోసినా పోదు, అవంతకవే పోవు, ఇవి బయటనే ఉండిపోతాయి. ఇవి బయటనే ఉండిపోయే వరకు విపరీతమైన మంట, నొప్పి, కూర్చోనికి రాదు, నిల్చోనికి రాదు, ఇలా దగ్గర కూడా నిల్చోడానికి రాదు, ఎందుకంటే అవి ఒత్తుకుపోతుంటాయి. ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి, ఒకటి ఇంటర్నల్ పైల్స్ అంటాం, రెండోది ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. ఎక్స్టర్నల్తో ప్రాబ్లం లేదు, ఇంటర్నల్ వెరీ డేంజరస్. ఏంటి అంటే అవి లోపల నుంచి వచ్చే రక్తనాళాలు కాబట్టి ఇవి పగిలిపోతే మొత్తం రక్తం అనేది కారుతూ ఉంటుంది. సో ఈ రకంగా గ్రేడ్ 1, 2, 3, 4 యూజువల్గా మనకందరికీ 1, 2 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఎవరు పీచు పదార్థాలు నేను చెప్పినంతనే తీసుకోవాలి, 60 grams పీచు తీసుకోము. సో గ్రేడ్ 1, 2 అనేది ఎవరికైనా ఉంటుంది, బట్ గ్రేడ్ 3, 4కి మాత్రం 100% సర్జరీ చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఒకవేళ పెయిన్లెస్ బ్లీడింగ్ వచ్చి గ్రేడ్ 2 ఉన్నా కానీ దానికి సర్జరీ చేయాల్సి అవకాశం. ఈ సర్జరీలో ఒకప్పుడు ఓపెన్ సర్జరీ కదా సార్, ఇప్పుడు లేజర్తో బెనిఫిట్ ఏంటి? ఓపెన్ సర్జరీలో ఏమవుతుందంటే వీళ్ళు కట్ చేస్తాం, యూజువల్గా కట్ చేస్తాము, బ్యాండింగ్ అని చాలా రకాలు ఉన్నాయి. ఎందుకంటే పైల్స్ అనగానే చాలా మంది డాక్టర్లు బ్యాండింగ్ చేస్తుంటారు, థ్రెడ్ కడుతూ ఉంటారు, మీరు వింటారు, ఇంకా ఈవెన్ ఇట్లా ఓపెన్ చేసి కట్ చేసేస్తుంటాము. దీనివల్ల ఏంటంటే విపరీతమైన పెయిన్, ఫస్ట్ చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది, ఎందుకంటే ఆ ఏరియా చాలా సెన్సిటివ్. సో విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఉండడంతో పాటు ఇంకోటి ఏమైతుందంటే 3 పైల్స్ కనుక ఒకటేసారి తీసేస్తే కనుక యానల్ కెనాల్ దగ్గరికి అయిపోతుంది, అంటే స్టెనోసిస్ అంటాం. ఈ ఇష్యూస్ ఉంటాయి. అంతేకాకుండా ఒక 45 days బెడ్ రెస్ట్ ఉండాలి. పేషెంట్ సర్జరీ చేసిన తర్వాత మోషన్ పోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది 1 month వరకు. బట్ మీరు చెప్పినట్టుగా నేను చేసే ఈ లేజర్ సర్జరీ ఏదైతే ఉందో ఈ లేజర్ సర్జరీలో ఎటువంటి కోతలు ఉండవు, కటింగ్ చేయం ఇందులో. ఈ పైల్స్ ఏంటి, రక్తనాళాలు, ఈ రక్తనాళాన్ని మనం బంద్ చేసామనుకోండి ఇవి కూడా స్ట్రింక్ అయిపోతాయి. ఆ టెక్నాలజీ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి లేజర్తో దీన్ని కాల్చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఒకవేళ గ్రేడ్ 3, 4 ఉంటే కనుక ఒట్టి లేజర్తో పాటు మనం ఇక్కడ స్టాప్లర్ అని ఉంటుంది. అంటే ఈ స్టాప్లర్ అనే మెథడ్లో ఏం చేస్తామంటే పైనుంచి ఏవైతే రక్తనాళాలు వస్తాయో ఆ రక్తనాళాలని పైనే క్లోజ్ చేసేస్తాం. దీనివల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ, అటు లేజర్ కానీ స్టాప్లర్ కానీ పెయిన్లెస్ సర్జరీ. అంతేకాకుండా ఈ సర్జరీ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు 1 dayలోనే రికవర్ అయిపోతారు, 1 dayలోనే వాళ్ళు జాబ్ కూడా చేసుకోవచ్చు, ఎటువంటి పెయిన్ కానీ ఉంటుంది అండ్ ఎటువంటి పథ్యం కూడా ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఏంది అంటే ఈ పైల్స్ ఉన్న వాళ్ళనే కాదు, పైల్స్ ఉన్నా లేకపోయినా తీసుకోవాల్సిన ఫుడ్లో ఏంది అంటే క్వాంటిటీ చూసుకుంటే కనుక 100లో ఒక 40-50% ఫైబర్ ఉంచుకోవాలి, మిగతా 20-30% ప్రోటీన్ ఉంచుకొని. ఎందుకంటే యూజువల్గా మనం ప్రోటీన్ ఏం చెప్తాం 1 gram per kg
బాడీ వెయిట్ కింద తీసుకోండి. ఇప్పుడు నేను ఒక 70 kgs ఉన్నానంటే నేను 70 గ్రామ్ ప్రోటీన్ తీసుకుంటాను. సో ఆ లెక్కన కనుక మనము సమతుల్య ఆహారం కనుక తీసుకుంటే, బ్యాలెన్స్డ్ డైట్ కనుక తీసుకుంటే కనుక ఈ పైల్స్ రాకుండా మనం అరికట్టాలి. దానికి చాలా వరకు సింటమ్స్ ముందుగానే మన బాడీకి ఆ సంకేతాలు తెలుస్తాయి. అప్పుడే జాగ్రత్త పడినామంటే ఇంతవరకు రావాల్సిన పని ఉండదు. ఆ ఫిజర్ వచ్చినప్పుడే మనం అలర్ట్ అయిపోయినామంటే పైల్స్ రాకుండా అరికట్టచ్చు. కానీ అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం పైల్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పైల్స్ కూడా ఒకప్పటిలాగా ఓపెన్ సర్జరీ కాకుండా లేజర్తో ఈజీగా చేయొచ్చు ఇక్కడ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అని చెప్పేసి సార్ గారు చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.